హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు అందరూ బారులు తీరి ఉన్న నిండు పేరాల గంబున సురలోకేంద్రుకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప, అతడి వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒకని మగమునే పొందుపడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంధత కూర్చి నిండు సభయందు నొక్కి వక్కాదిచ్చినవిగా. అవునవును, నిరంతరము ఆ రాజుల ఎండ చేరి యుద్ధకము నాడుచు పొట్ట పోషించుకొనుచున్నందులక హరిశ్చంద్రునిపై నీకి అభిమానము. నీ అభిమానపు మాటలు మా ఎదురు పలుకుటకు నీకు రవంతయైనను సిగ్గులేదా? అవును, నీకేల సిగ్గు? నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకంబున భూసురులమని పేరు వెలుగొందుచు పౌరోహితి వృత్తిని అవలంబించుచు వారి జాతక లగ్నములు గట్టి పొట్ట కూటికే వెట్టి చాకరీ చేయుచు భూరి దానములుగా వారిచే మాన్యములుగా మీ విప్పుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడని నిండు సభయందు నొక్కి వక్కానిచ్చినవిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుడు విన హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షిస్తున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుట నిలచి కందుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమునకు ఆనందించదివిగా స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులకు పొగరుచే ఖండ కావనమును గురుటు వచ్చి పిల్లనెక్కిరించు చందమునం అమ్మే అధిక్షేపించుతుంటివిగా. నీ పరువు ఏపాటిదో మేమెరుగనది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచన నక్కి కుక్కుటధ్వని గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాశకున్న కోమాంతుడము. చెట్ట చివరక మునిపుంగ వండుగ గౌతముని చే దేహమంతయు కన్నులమయముగు శాపగ్రస్తులైన నీవా మాకు నీతి వాక్యములు నెరపట బాగు బాగు బాగు. వారి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావు అని మా మనంబున తోచినదో నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలా లక్షణ ఓరి దేవేంద్ర, నీ సమక్షమన వశిష్ఠునకు పూర్వపక్షమును చేసి హరిశ్చంద్రుని వంకింతులని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా దానిని నిర్వహింపవలే. లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకలచాలని తలంతులు గాని నా ఈ తపశక్తి సార్థకత యందలి పరమార్థం ఎవ్వరెరుంగుదురు. నా తలంపులన్నీ లోకహితములే కావుననే జగదేక పూజ్యురాలగు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నను ఏమనుకున్నను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకునందుంచి తిని అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుండనగు నాకు అపజయ భయమేటికి.
అంతఃశక్తిం శంకునాదుని చ ఏ భవ్యానో సృష్టికే ప్రతి సృష్టి ఘటయేతి బ్రహ్మపదమే రాజర్షి సాధేచ అద్భుతమోరాసితలోప వాణికవ మాటిల్లు జయారవభమ హరిశ్చంద్రుడట సత్య సంధుడట తాను ఎరుగుదట. నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానికులను పీడించి కప్పముల నెపమున బొక్కసములు నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు అదియునుగాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత కనకములకు లోబడిన మానవుడుండేది కదా. ప్రప్రథమమున హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపు రేఖా విలాసులకు మాతాంగాంగను సృజించదా. ఓం నమః శివాయ. తండ్రి, ఏమి మీ ఆజ్ఞ? ఓ మాతాంగంగన, నీ శృంగార రూపు రేఖా విలాసాదులతో నృత్యగానాదులతో హావభావ నటన చాతురీ విలాస విభ్రమాదులతో ఎట్టులైనను హరిశ్చంద్రుని వలలో పడినట్లు చూడము. ఏది అతడ ఎట్లు అభినయింతువో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శింపు. చిత్తము తండ్రి, మీ ఆజ్ఞ తప్పక నెరవేర్చదా.